ఏ పానీపూరి 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 పానీపూరి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? అందరి ఫేవరెట్ అయిన మా ఫేవరెట్ అయిన డెలీషియస్ ఫుడ్ అన్నమాట. అది ఏంటంటే పానీపూరి ఛాలెంజ్. సో ఆల్రెడీ మీరు ఈ సెటప్ అంతా చూశారు కదా, రెడీగా ఉంది పానీపూరి ఛాలెంజ్. లేట్ చేసేయకుండా వీడియోలోకి వెళ్దామా? దానికంటే ముందు పానీపూరి ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళకి ఒక ట్విస్ట్ ఉండబోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ట్విస్ట్ నాకు కూడా తెలియదు, ట్విస్ట్ చెప్తే కదా వాళ్ళకి తెలిసి. సో లాస్ట్ లో పానీపూరి ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళకి ఆ ట్విస్ట్ ఉండబోతుంది. ఆ ట్విస్ట్ అప్పుడే చెప్తాను, ఇప్పుడు చెప్పను అనమాట. ఎందుకంత సస్పెన్స్ చెప్పాలి కదా, చెప్తేనే కదా నాకు తెలుస్తుంది, మన ఆడియన్స్ తెలుస్తుంది. పానీపూరి ఓడిపోయిన వాళ్ళు పానీపూరి అమ్మేలాగా ఒక 2 seconds యాక్ట్ చేయాలి. పానీపూరి అమ్మే వాళ్ళలాగానా? సో గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేసి లైక్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సపోర్ట్ మీకు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. సో లేట్ చేసేకుండా వీడియోకి వెళ్ళేద్దాం. సో పానీపూరి అయితే మేము సెటప్ చేసుకొని రెడీ చేసుకున్నాం అన్నమాట. సో ఇంకా ఆల్రెడీ ఫుడ్ ఎదురుగా ఉంది, వీడియో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా పానీపూరి, దానికి కావాల్సిన నిమంత్రణ స్టఫ్ అన్నమాట. సో లేట్ చేసేయకుండా వీడియోకి వెళ్ళేద్దాం. ఎవరు ఫస్ట్గా తినేస్తారో చూడాలి ఇప్పుడు. 1 2 3 స్టార్ట్. తినడానికి ఎందుకు అంత కక్కుర్తి, నిజంగా తింటావు. తినడానికి ఎందుకు అంత కక్కుర్తి, నిజంగా తింటావు. అయ్యయ్యో, తినేది ఒక ఆర్ట్. తినేది కూడా ఒక ఆర్ట్ అంట. చూసి నేర్చుకోండి ఎవరైనా కొత్తగా ఉంటే. అంతేగా అంతేగా అంతేగా. మనం ఆల్మోస్ట్ ఏం చేసినా కానీ ఫస్ట్ తినడానికే చేస్తాం. అవును, అలాగని చెప్పేసి తినేది ఒక ఆర్ట్. తినండి అంతే. సరే, తినడం కాకుండా నీకు తెలిసిన ఇంకొక ఆట చెప్పు చూద్దాము. పడుకోవడం. అదే దారిలేని తినడం, తుంగోవడం, వేయడం అంతే. ఇంకా సో మేము తెచ్చుకున్న పానీపూరి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. తమిళ వాళ్ళు చేస్తారు, సూపర్ ఉంటుంది. మీరు టేస్ట్ చేస్తారా చూడండి, వద్దులేండి మీకు ఎందుకు అంతా. సో ఫస్ట్ మీకే సిక్స్ పెడుతున్నా నేను. సో మీరు తినలేరు కాబట్టి నేనే తింటాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏంటిది? సూపర్ ఉంది నిజంగా, అంటే బాగుంది. వీడియో కోసం అనేం చెప్పట్లేదు. మేము తీసుకునే దగ్గర పానీపూరి చాలా బాగుంటుందండి. పానీపూరి యాక్చువల్లీ సూపర్గా ఉంటుంది. మేము తీసుకునే చోటే అనే కాదు, ఎక్కడైనా పానీపూరి బాగుంటుంది, అది గుర్తుపెట్టుకో. కానీ మేము తీసుకునే దగ్గర ఇంకా బాగా నచ్చుతుంది మాకు. సో పానీపూరి అమ్మడానికి రెడీగా ఉండు, ఓకేనా? ఓకేనా? ఛాలెంజ్లో ఓడిపోతే కదా మేము పానీపూరి అమ్మాల్సింది. చూద్దాం లాస్ట్లో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారో. నువ్వు చిన్నతనంలో ఎప్పుడైనా పానీపూరి టేస్ట్ చేసావా? నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కాలేజ్ లైఫ్లో అప్పుడు నుండే స్టార్ట్ అయింది, కానీ అంతకుముందు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మనం పెద్దగా అయినాకనే పానీపూరి వచ్చింది. అవునా ఫ్రెండ్స్? ఛాలెంజ్లో 4 8 11 3 4 7 10 11 ఈక్వల్గా ఉన్నాం. పానీపూరి ఛాలెంజ్లో ఈక్వల్గా ఉన్నాం ఇంతవరకు. ఇంకా ముందర పండగ, ఇప్పుడు ఏం కాలే. రానున్న కాలంలో ఎవరు ముందెళ్తారో, ఎవరు తొందరగా కంప్లీట్ చేస్తారనే తెలీదు. సో గైస్,
యాక్చువల్లీ నాకు ఆ ప్లేట్ అనుకున్నాను, అంతే స్టఫ్ ఎక్కువ వేసుకున్నాను, తారుమారైపోయింది. పాపం పాపం. అందుకే ఎప్పుడు కక్కుర్తి పడకూడదు అంటారు పెద్దలు. నీకెప్పుడు కక్కుర్తి పడకూడదు అంటారు పెద్దలు. అంతేగా అంతేగా. మీరు ఒకసారి చల్లటి సాయంకాల వేళ ఇలాగ పానీపూరితో ఛాలెంజ్ కానీ చేయండి, లేదంటే ఫుల్గా కడుపు నిండా తినేసేయండి అంతే. స్టఫ్ నాకు పానీపూరి స్టఫ్ అంటే చాలా ఇష్టం, నీళ్ళనే చాలా ఇష్టం. సో మామూలుగా తెచ్చుకుంటే మా హస్బెండ్ కంటే నేనే ఎక్కువ తింటా. అబ్బో చూసినాం. తెలిసిన వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్లు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే ఇప్పుడే ఇచ్చేయచ్చు, ఎందుకంటే డోటే లేదన్న నేనే గెలుస్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాన్ఫిడెంట్ ఓకే, ఓవర్ కాన్ఫిడెంట్ తెలుసుగా ఎట్లుంటుంది ఎవరో. ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడైనా ముంచుతుంది, అది గుర్తు పెట్టుకో. I will accept whatever it is. స్పోకెన్ ఇంగ్లీషు. English. అదే స్పోకెన్ ఇంగ్లీష్. వాటు దట్టు. Peace. Actually, నువ్వు స్టఫ్ వేసుకుని పానీ వేసుకుంటురా, పానీ వేసుకుంటురా. సో పానీపూరి ఛాలెంజ్ లో నేనే వెనుకబడి ఉన్నాను. అందుకేమ్మా సింహం ఎప్పుడే కానీ 2 అడుగులు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకేసేకి ఆలోచనలో ఉంటుందని గుర్తుపెట్టుకో. ఊరికే సౌండ్ చేయకూడదమ్మా, ఫస్ట్ పని అని చేయాలా. తినడం ఒక ఆర్ట్, ఎట్లా పడతాడు తినవు నిదానంగా నీట్గా. అది తెలియని వాళ్ళకి ఏం చెప్తాము, మనం తినేది బాగా తినాలబ్బా. నీకు తెలిసింది 2 ఆటలు, తినడం తొంగడం, అంతకు మించి ఇంకే ఆట తెలియదు. అదే మెయిన్, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మనిషికి మెయిన్ కావాల్సిన ఆర్ట్స్ అవే. ఆరోగ్యంగా ఉండమ్మా. పానీపూరి అమ్మడానికి రెడీగా ఎవరు ఉంటారో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎట్లా ఎంత నిదానంగా తింటే సరిపోతుంది. తక్కువైంది. ఇంట్లో ఎడిషన్ స్ట్రాంగ్ ఉండని అది తెలిసిన మీరు తినకపోయినా ఇంకా మాకే తెలిసిన. ఛాలెంజ్ అన్న తర్వాత ఛాలెంజ్ అంతే, లేడీస్ బాయ్స్ దీనిలో కంపారిజన్ ఏమి ఉండేదా. ఓకే, యు నో దట్. యా, ఐ నో వెరీ వెల్. I know very well. You know English, right? Yeah. You know that much only. Yeah. I know how much you know. Yeah. Yeah.
స్టఫ్ అయితే చాలా చీటింగ్ ఇట్స్ నాట్ చీటింగ్ యార్ చాలా తక్కువ ఉంది నాకు అందుకే నేను లేట్గా తింటున్నాను తెలుసునా స్టఫ్ ఎట్లా లేదు కదా చేతగాని వాళ్ళే మాటలు ఎక్కువ మాట్లాడతారు. అది నువ్వు అనుకుంటే నీ ఇష్టం అది అందులో వాస్తవం ఉంది కాబట్టి అక్కడ అనుకుంటారు. నువ్వు అనుకున్నా మాట్లాడక నువ్వు తింటేనే కదా నువ్వు దానిలో గెలిచేది. యా టేక్ యార్ యూ టుక్కు లేదు నో టుక్కు ముందు ఈ ఎక్స్ట్రా We don't want other. ఓన్లీ మైన్ ఉంది. నో యా యూ టుక్కు యా యా నో యా 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 వైలే యా గైస్ చూశారు కదా, ఇది మన లాస్ట్ టఫ్ అన్నమాట. ఇది తినేస్తే మనమే గెలుస్తామన్నమాట ఈ ఛాలెంజ్ లో. పానీపూరి అమ్మడానికి ఎవరు రెడీగా ఉన్నారో మీరే చెప్పండి గైస్. అయ్యో ఓకే ఫ్రెండ్స్, టెస్ట్ క్యాన్సల్. నేను గెలిచలేదు కాబట్టి టెస్ట్ క్యాన్సల్. నేను గెలిచలేదు కాబట్టి ఓకే టెస్ట్ క్యాన్సల్. ట్విస్ట్ అనే ఇట్స్ నాట్ ఏ Twist. ఇప్పుడు ఆ ట్విస్ట్ నువ్వే చేయాలి. సో Hey. గైస్ మనమే విన్. సో గైస్ ఈ పానీపూరి ఛాలెంజ్ లో మనమే గెలిచాం కాబట్టి ఈమె పెట్టిన నువ్వు twist లో గెలిచలేదు. ఈమెనే నేను ఇరుక్కుపోయింది గెలిపించినాను. అంత సీన్ లేదు. సాక్రిఫైస్ చేసి చెప్పాను కదా ఎప్పుడో ఉండేదే, ఇప్పుడు కూడా చెప్తున్నా. చేతగాని వాళ్ళే ఎక్కువ మాటలు మాట్లాడతారన్నమాట. అది ఇప్పుడే ప్రూవ్ అయిపోయింది కూడా. పానీపూరి అమ్మడంలో ఒక ఆట ఉంది. నీకు తెలిసిన ఆటలు అన్ని ఆటలే. ఇప్పుడు వరకు ఏమో తినడం తుంగడం ఆట అనేది, ఇప్పుడు మళ్ళీ పానీపూరి అమ్మడం ఆట. అది నేనైతే- సరే ఓకే, ఆ ఆటని ఇప్పుడు నిరూపించు, అందరి ఎదురుగా నిరూపించు ఎలా ఉంటుంది ఆట చూస్తా నేను. పానీపూరి అమ్మడం ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మన మేడం గారు. ఎంకరేజ్ చేయండి. వచ్చిందండి వయ్యారి. చాలు ఏ పానీపూరి 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 5 రూపాయల రెండు పానీపూరి పానీపూరి పానీ వేసుకొని stuff వేసుకొని తింటే బాగుంటది. పానీపూరి పానీపూరి ఎవరమ్మది ఇది? అలా బెంగళూరు, నేను కర్నూలులో పుట్టి బెంగళూరుకి పానీపూరి అమ్ముకోవడానికి వచ్చిన పానీపూరి అమ్మాయి. కరెక్ట్ గా షూట్ అయింది నీకు పానీపూరి అమ్మడం. ఇంకా మాటలు చెప్పేదైనా పానీపూరి ఎవరో కొనుక్కుంటావా లేనా? పానీపూరి కొనుక్కుంటే లేకపోతే మాకు నీకు తెలిసినంత ఆటు లేదమ్మా మా దగ్గర. పానీపూరి 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 పానీపూరి